హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో మనము కాలమ్ నేమ్స్ అనేటివి డాక్స్ యూజ్ చేసుకొని ఎలా చేంజ్ చేస్తారో తెలుసుకుందాం. ఓకే, నేను అంతకంటే ముందుగాను ఈ రెండు కాలమ్స్ అనేటివి నేను ఎంటర్ డేటా తీసుకొని దీంట్లో మాన్యువల్గా ఎంటర్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఎంటర్ చేసిన దాన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసేసుకున్నాం. సేమ్ మీరు కూడా ఇలాగ ఇన్సర్ట్ చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు నాకు ఏంటంటే ఈ కాలమ్ నేమ్స్ అనేది డాక్స్ తోటి చేంజ్ చేయాలా. అలాంటప్పుడు ఏం చేసిన అంటే న్యూ టేబుల్ తీసుకున్నాను. ఓకే, న్యూ టేబుల్ 2 వచ్చేసి ఇప్పుడు మనం కాలమ్ నేమ్స్ చేంజ్ చేయాలి కదా. సో నేనేం చేసిన సెలెక్టెడ్ కాలమ్స్. ఓకే, సెలెక్టెడ్ కాలమ్స్ అంటే ఒకసారి చదవండి. రిటర్న్స్ ఏ టేబుల్ విత్ సెలెక్టెడ్ కాలమ్ ఫ్రమ్ ద టేబుల్ అండ్ న్యూ కాలమ్ స్పెసిఫైడ్ బై ద డాక్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. అంటే మనం వీటి యొక్క కాలమ్స్ అనేది ఏంటంటే డాక్స్ ఎక్స్ప్రెషన్స్ తోటి మనము చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టేబుల్, మీకు ఏ టేబుల్ అయితే కావాలో ఆ టేబుల్ మాత్రం నేమ్ ఎంటర్ చేయండి. ఓకే, షిఫ్ట్ ప్రెస్ చేసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు సెకండ్ లైన్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ కాలం, సో కాలం నేమ్ ఏమైనా రావాలా, మనకు నేమ్ అని ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు నేమ్ అని రావాలా. ఓకే, ఏది ఆ కాలం నేమ్ ఇది. ఓకే, ఈ కాలం నేమ్ అనేది మనకు కాలం నేమ్ గా రావాలా. అండ్ సెకండ్ వచ్చేసి డే. యాక్చువల్గా డే అనేది అయితే నాకు స్పెల్లింగ్ మిస్టేక్ పడినది కాబట్టి నేను డే అని చెప్పేసుకొని మాన్యువల్ ఎంటర్ చేసిన. ఈ డే అనేది దేనికి రీప్లేస్ చేయాలా, ఈ యొక్క కాలం నేమ్ కి. ఓకే, ఇప్పుడు కనుక మీరు ఈ ప్రాసెస్ క్లోజ్ చేసేసినట్లయితే ఒక్కసారి చూడండి. ఓకే, డైరెక్ట్ గా చేంజెస్ కావడం జరిగినది. దీనికంటే బెటర్ వే కూడా ఉంటుంది. మౌస్ డబుల్ క్లిక్ చేసేసిన చేంజెస్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడికి వచ్చేసి రీనేమ్ అన్నా కానీ మనకు కాలమ్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనము డాక్స్ యూజ్ చేసేసుకొని కూడా కాలమ్ నేమ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మరిన్ని పవర్ బై క్లాసెస్ చూస్తూ పవర్ బై నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.